నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉన్నతాధికారులు వేధిస్తున్నారని నిజామాబాద్ ఎక్సైజ్ డీసీ ఆరోపణ. చేయని తప్పునకు దూషించారంటూ వాట్సాప్ గ్రూప్లో ఆవేదన. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వెలుగు చూసిన భారీ కుంభకోణం. మరణించిన ఉద్యోగుల ఖాతాల నుంచి 1,40,00,000 స్వాహా. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్. ప్రభుత్వ భూమిలో నిర్మించిన 6 అంతస్తుల భవనం కూల్చివేత. జననాయకన్ చిత్రం లీక్పై తమిళ సినీ పరిశ్రమ ఆందోళన. బాధ్యులను కఠినంగా శిక్షించాలన్న రజనీకాంత్, కమల్, సూర్య. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు సర్వం సిద్ధం. 71 మందితో భారీ ప్రతినిధుల బృందాన్ని పంపిన టెహ్రాన్. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి అధికారుల మధ్య వివాదం నెలకొంది. టెలికాన్ఫరెన్స్ పెట్టినా, ఫోన్ చేసినా భయంతో వణికిపోతున్నామని పలువురు అధికారులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తాజాగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో ఉన్నతాధికారి దుర్భాషలాడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఆసుపత్రి పాలైనట్లు నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆరోపించారు. నా పేరు సోమిరెడ్డి. నేను డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. 30 సంవత్సరాలు ఎక్సైజ్ శాఖలో పనిచేశాను. ఎంతో నిబద్ధతతో నిజాయితీగా పనిచేశాను. మొన్న రాత్రి నేను మా శాఖలో కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కోసం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న. కమిషనర్ గారిని రూమ్లో కలవటానికి వెళ్ళినప్పుడు తను నన్ను ఏ చెప్పు చేయకపోయినా కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. యదవా అని తిడితే నేను అలా అనొద్దు సార్ అని అన్నందుకు దాని పేరు మీద 15 నిమిషాలు నిలబెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నేను మా యొక్క సున్నిత మనస్తత్వంతో నేను తట్టుకోలేక బయటకు వచ్చి మా మిత్రులకి, అధికారులకు కూడా చెప్పుకున్నాను. అయినా కానీ అక్కడ నాకు ఎటువంటి తొందరగా ఎవరి పరిస్థితి దాన్ని ప్రశ్నించకపోవటం వలన నేను తట్టుకోలేక కింద పడిపోయాను. నన్ను తర్వాత హాస్పిటల్ కేర్లో చేర్పించారు. ఇన్ని సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడు మచ్చ లేకుండా నన్ను ఆ విధంగా కమిషనర్ హరికిరణ్ అనటం వల్ల నేను చాలా గురయ్యాను. ఆ సంఘటనతో నేను ప్రస్తుతానికి హాస్పిటల్లోనే ఉన్నాను. ఈ సంఘటన నాకు చాలా బాధని కలిగించింది. ఉద్యోగం వీడి వెళ్దామని నిర్ణయానికి వచ్చాను. నాకు సహకరించిన మిత్రులకి, అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్సైజ్ కమిషనర్ తీరును ఉద్యోగుల సంఘం జేఏసీ ఖండించింది. 30 ఏళ్లుగా సేవలందిస్తున్న సోమిరెడ్డిని దూషించడం సరికాదని స్పష్టం చేసింది. డీసీ సోమిరెడ్డిని దూషించిన కమిషనర్పై చర్యలు తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ఎక్సైజ్ శాఖలో అధికారులకు కమిషనర్కు మధ్య చెలరేగిన వివాదము చిలికి గాలివానలా మారినట్లు కనిపిస్తోంది. అధికారులకు ఆయనకు మధ్య పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వివాదము 2 రోజుల కిందట జరిగిన తాజా సంఘటనతో వెలుగులోకి ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ అధికారులను లెక్క చేయకుండా వాళ్ళను నీచంగా ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నట్టుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయన మాట తీరుతో అధికారులు, ఉన్నతాధికారులు అంటే అదనపు కమిషనర్ దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా పూర్తిగా మానసిక వేదంతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన పిలుస్తున్నారంటే కూడా ఏదన్నా అంశం మీద డిస్కషన్ చేసేదానికి ఆయన పిలుస్తున్నారంటే కూడా భయంతో వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు టెలికాన్ఫరెన్స్ కానీ, వీడియో కాన్ఫరెన్స్ ఏది నిర్వహించినా కానీ అవతల వ్యక్తికి గౌరవం అనేది ఇవ్వకుండా కించపరిచినట్టుగా తక్కువ చేసి చూడడం, తక్కువ స్థాయి చేసి మాట్లాడము, ఇడియట్, రాస్కేలు, ఇట్లా వెధవ, ఇట్లా రకరకాల పదాలు నోటికి వచ్చేట్టు మాట్లాడుతూ అవతల వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. అయితే నిన్న తాజాగా 2 రోజుల కిందట అంటే మొన్న రాత్రి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరికి సంబంధించిన బదిలీలకు సంబంధించి మొత్తం కూడా ప్రక్రియ అంతా పూర్తి చేసి ఆయనకు వివరించేదానికి వెళ్ళిన సమయంలో చోటు చేసుకున్న
వివాదము పెద్ద ఎత్తున జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు నిలబెట్టి నోటుకొచ్చినట్టు దుర్భాషలాడినట్టుగా సహచర ఉద్యోగులు చెప్తున్నారు. నిజామాబాద్ డిప్యూటీ కమిషనరు సోమిరెడ్డి అక్కడ నిజాయితీగా అధికారిగా మన్ననలు పొంది ఉన్నాడు. ఆయన పనితీరు కూడా బాగుంటుందని చెప్పేసి మిగిలిన అధికారులందరూ చెప్తున్నారు. అయితే ఈ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన మొత్తం కూడా బదిలీలకు సంబంధించినంత కూడా ప్రక్రియ పూర్తయింది. రిమార్క్స్ రాసేటప్పుడు ఆయనకు ఏదో డౌట్ వచ్చి కమిషనర్ అడిగితే ఆ విషయం మీద స్పందించి వెధవ అని చెప్పేసి మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉండదు. అయితే వెధవ అని అనొద్దు సార్, మేము కూడా ఉద్యోగులు సార్, మమ్మల్ని రెస్పెక్ట్ చేయమని చెప్పేసి అన్నందుకు నిలబెట్టి దాదాపు 20 నిమిషాల పాటు కేవలం సోమిరెడ్డిని ఉద్దేశించే దుర్భాషలాడినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా సోమిరెడ్డితో పాటు మరో 4-5 మంది డిప్యూటీ కమిషనర్లు కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో వాళ్ళను కూడా నోటుకొచ్చినట్టుగా దుర్భాషలాడారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సోమిరెడ్డి ఏదైతే ఎక్సైజ్ కమిషనర్ దుర్భాషలాడారో దానికి తీవ్ర మానసిక వేదనకు గురైపోయి అక్కడికక్కడే కుప్ప కూలిపోవడంతో సహచర ఉద్యోగులందరూ సహచర అధికారులందరూ కలిసికట్టుగా అప్పటికప్పుడు ఆయన్ను ఉన్నపలంగా హాస్పిటల్కు జాయిన్ చేయించారు. తీవ్ర మనోవేదనకు గురయ్యే నేను హాస్పిటల్ పాలయ్యాను, ఆయన అన్న మాటలను నేను తీసుకోలేకపోయినాను, మిగిలిన వాళ్ళ మాదిరి నేను దాన్ని సులభంగా తీసుకోలేకపోయినా మానసిక వేదనకు గురైనానని చెప్పేసి కొద్దిసేపటి కిందటే సోమిరెడ్డి తన ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. తాను ఆ అధికారి కూడా అట్లాగైనా కొనసాగితే తాను అక్కడ పనిచేయాలని చెప్పేసి రాజీనామా చేసేదానికి కూడా ఆయన సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఒక్క ఘటనే కాదు, ఈ గతంలో కూడా చాలా సంఘటనలు ఇలాంటివి జరిగినట్టుగా ఆయన మాట తీరుతో మనోభావాలు దెబ్బతిన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. గతంలో ఒక అడిషనల్ కమిషనర్ ఆయన ఛాంబర్లో డిస్కషన్ చేసినప్పుడు ఇదే విధంగా వెధవ అని చెప్పి తిట్టాడు. ఆయన వయసుకు కమిషనర్ వయసుకు దాదాపు 15 సంవత్సరాలు తేడా ఉంటుంది. అయినప్పటికీ కూడా అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తిని పట్టుకొని అదనపు కమిషనర్ స్థాయి అధికారిని పట్టుకొని వెధవ అని మాట్లాడడంతో ఆయన కూడా తీవ్ర మనస్తాపానికి గురైపోయి ఎందుకు సార్ ఇలా మాట్లాడతారంటే ఆయన కూడా తీవ్ర దుర్భాషలాడినట్టుగా తెలుస్తుంది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో సహచర అధికారులందరూ కలిపి ఆయనకు సిపిఆర్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. దాంతో ఆయన బతికి బయటపడ్డాడు. ఇప్పటికీ ఆయన అధికారి ఆ కమిషనర్ దగ్గరికి పోవాలంటే భయాందోళనకు గురవుతాడు. ఎప్పుడు పిలిచినా కానీ ఆయన నోటి నుంచి ఎలాంటి దుర్భాషలు వస్తాయి, ఎలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వస్తుందని చెప్పేసి భయకంపితులు అవుతున్నట్టుగా సమాచారం ఉన్నది. ఈయన కాకుండా టీజీబీసీఎల్ అంటే తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారి, అంటే ఆ కార్పొరేషన్లో ఆయనే పెద్ద స్థాయి అధికారి, జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని శ్రీనివాస్ అనే అతన్ని కూడా ఈ రివ్యూ చేసే సందర్భంలో ఈ ఎక్సైజ్ అమ్మకాలకు సంబంధించి దానికి సంబంధించిన లెక్కల గణాంకాలకు సంబంధించి రివ్యూ చేసే సమీక్షించే సమయంలో ఆయనను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంతో ఆయన మాటలకు ఆయన తీవ్ర ఒత్తిడి గురైపోయి ఆయన అపస్మారక స్థితిలోకి చేరిపోయినాడు. ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి చేర్చారు. దాదాపు 2 నెలల పాటు ఆయన హాస్పిటల్లో ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఆయన బతుకుతాడన్న నమ్మకం కూడా లేక తీవ్ర ఆందోళనకు గురైనట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఆ అధికారి హాస్పిటల్ నుంచి కోలుకున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా విధుల్లో చేరకుండా అక్కడే విధుల్లో చేరలేదు ఇంకా ఇప్పటికి కూడా. ఇలా 1 కాదు 2 కాదు సంఘటనలు వరుసగా జరుగుతూ అవుతాయి. కొంతమంది అధికారులు ఆయన అన్న మాటలను పెద్దగా పట్టించుకోకపోగా కొంతమంది తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇలాంటి అధికారిని మేము ఎప్పుడు చూడలేదని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ ప్రతి 2 సంవత్సరాలకు సంవత్సరంన్నరకు కూడా తరచూ మారుతూనే ఉంటారు. మారినప్పటికీ కూడా ఇలాంటి అధికారి ఇలా అవమానం పరిచేటట్టుగా కించపరిచేటట్టుగా స్థాయిని దిగదార్చేటట్టుగా మానసికంగా ఇబ్బంది పెట్టేటట్టుగా వేధింపులకు గురి చేసే అధికారిని తాము ఎప్పుడు చూడలేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా సోమిరెడ్డి ఆసుపత్రి పాలు కావడంతో ఉద్యోగ సంఘాలు కూడా దీని మీద స్పందించాయి. ఉద్యోగ సంఘాలన్నీ కూడా సోమిరెడ్డికి అండగా నిలిచేదానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని అధికారి వైఖరి తక్షణమే విచారణ జరిపించి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి వెళితే ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందని వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ లోపలనే అధికారులందరూ కూడా కమిషనర్కు వ్యతిరేకంగా
పోరాటం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళ గ్రూపులో ఏదైతే సోమిరెడ్డి ఆయన అన్న మాటలకు మనోవేదనకు గురైపోయి హాస్పిటల్ పాలయ్యాడు, ఆ విషయాన్నంతా కూడా ఆ గ్రూప్లో షేర్ చేసుకొని ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. మనమంతా కూడా కలిసికట్టుగా ఉండి కమిషనరు వేధింపులకు గురి చేయకుండా అడ్డుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే విధి నిర్వహణలో ఏవైనా లోపాలుంటే తమకు చెప్పి చేయించుకోవాలని, అవసరమైతే ఒకవేళ ఆయనకు తగినట్టుగా పని చేయకపోతే నాన్ ఫోకల్ పాయింట్లో వేయాలి, కానీ ఇట్లా నోటికొచ్చిన మాటల వ్యక్తిత్వ హననం చేయడం తగదని చెప్పి కూడా అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు జేఏసీ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి కావచ్చు, వాళ్ళ వివిధ సంఘాలన్నీ కూడా సోమిరెడ్డికి అండగా నిలుస్తాయి. సోమిరెడ్డిని పరామర్శించి తాము అండగా ఉంటామని చెప్పేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారం మీద చర్యలు తీసుకునేటట్టుగా ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి పోయినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో ఏదైతే వాణిజ్య పనుల శాఖ, అదేవిధంగా అబ్కారీ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న రఘునందన్ రావు ఈ విషయం మీద ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు వాస్తవంగా ఏం జరిగింది క్షేత్రస్థాయిలో, అసలు ఈ కమిషనర్ ఎవరెవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టినాడు, ఏ విధంగా వేధింపులకు గురి చేశారు తదితర అన్ని అంశాలన్నింటి కూడా పూర్తిగా ఆరా తీసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ విషయం ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా పోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఈ విషయం మీద ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. మనకు సాయంత్రం లోపల ఈ విషయం మీద ప్రభుత్వం వైఖరి ఏదో స్పష్టమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇట్లా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి పోవడం, అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు కూడా అందరూ ఏకమయ్యి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ కార్యదర్శి దృష్టికి ఈ విషయం పోయినందున ఆయన కూడా ఆరాధిస్తున్నారు. మొత్తం మీద గత కొన్ని నెలలుగా అధికారులకు కమిషనర్కు మధ్య కొనసాగుతున్న ఈ వివాదము తాజాగా జరిగిన సంఘటనతో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం ఏదైతే అధికారులకు కమిషనర్కు మధ్య కొనసాగుతున్న వివాదం ఉండదో ఈ విషయం అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి కూడా వెళ్ళిందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన జోక్యం చేసుకోలేదు. ఆ కమిషనర్కు ఆ మంత్రికి మధ్య సఖ్యత లేదు, అందువల్ల ఆయన జోక్యం చేసుకోలేదు అని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పుడు కూడా ఒక హెచ్ఓడిగా కొనసాగుతున్న ఎవరైనా కానీ ఐఏఎస్ అధికారి కావచ్చు, నాన్ ఐఏఎస్ అధికారి కావచ్చు, ఎవరైనా సరే కింది స్థాయి వాళ్ళు కూడా అందరినీ కలగలుపుకొని పని చేయించినట్లయితేనే అది ఫలితం ఉంటుంది. ఈ విధంగా మానసికంగా ఇబ్బంది పడినట్టే డిమారలైజ్ చేసినట్లయితే పనిచేసే అధికారులు కూడా పని చేసేదానికి ముందుకు వచ్చే అవకాశం ఉండదు. దీనివల్ల పరోక్షంగా ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారం అందరినీ కూడా ప్రభుత్వం ఆరాధీసి దాని మీద ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కమిషనర్ అధికారులతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఆయన యొక్క తీరుతెన్నులు ఏంటి, గతంలో ఆయన పనిచేసిన చోట కూడా వీటిని పూర్తిగా ఆరాధీయాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కూడా ఏదైతే వాణిజ్య పనుల శాఖ ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న రఘునందన్ రావు ఈ విషయం పైన ఆరాధిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి లచ్చిరెడ్డితో పాటు మిగిలిన ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు దృష్టికి తీసుకెళ్లేదానికి కూడా సమాయత్తం అవుతున్నారు. కాసేపట్లో ఒక వినతిపత్రము రామకృష్ణారావుకి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం మీద ఎక్సైజ్ కమిషనర్ వైఖరి మీద తీవ్రంగా మండిపడుతున్న ఎక్సైజ్ అధికారులు తాడోపేడో తేల్చుకోవడానికి ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. రేషన్ బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల చౌక ధరల దుకాణాల వద్ద కార్డుదారుల రద్దీ నెలకొంది. బయోమెట్రిక్ తంబు 3 సార్లు తీసుకోవాల్సి వస్తుండటంతో ఆలస్యమవుతోంది. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి మల్లిక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం తెల్లవారుజాము నుంచే 2 గంటలు 3 గంటల నుంచి కూడా రేషన్ కార్డుదారులు మరి దుకాణాల దగ్గరకు వచ్చి కార్డులు పెడుతున్నారు. ఉదాహరణకు మన గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో వచ్చినట్లే
ఎరువుల కోసం బారులు తీరినట్టు కార్డుదారులు దుకాణాలు ఎదుట బారులు తీరుతున్నారు. చాలా చోట్ల హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేకించి హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో కూడా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నెట్వర్క్ సమస్యతో పాటు సర్వర్ సమస్యలు కూడా ఉత్పన్నం కావడం వల్ల గంటకు కేవలం 4-5 చొప్పున మాత్రమే రేషన్ ఇవ్వగలుగుతున్నారు. అది కాకుండా కూడా దేశవ్యాప్తంగా మన గోడౌన్లో నిండుకోవడంతో పాటు రాబోయే సీజన్లో సేకరించే బియ్యం నిల్వకు సామర్థ్యం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 3 నెలలు ఒకేసారి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకేసారి 3 నెలల సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ సాగుతుంది. ఈ పంపిణీలో భాగంగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో చూస్తే చాలా చోట్ల కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇటీవల మనం చూసాం పెట్రోల్ నో స్టాక్ బోర్డులు, పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు చూసాం. అదే తరహాలో రేషన్ కార్డుల్లో కూడా అంటే చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రద్దీని తట్టుకోలేక రేషన్ దుకాణాల్లో డీలర్లు ముందుగానే 9 గంటల సమయంలో టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్ల ఆధారంగా రేషన్ పంపిణీ చేస్తుండటంతో దానితోడు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై చాలా సమయం పడుతుంది. ఒక్కొక్క రేషన్ కార్డుదారు రేషన్ తీసుకోవాలంటే కనీసం 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. చెప్పండి అమ్మా, ఎంత టైం పడుతుంది? మీరు ఎప్పుడు వచ్చారు? మేము పొద్దుగాల 5 గంటలకు వచ్చి పెట్టిపోయినాను. అప్పటి నుంచి 9 గంటలకు టోకన్ ఇచ్చారు. ఇంతవరకు రేషన్ అది నడుస్తలేదు, మిషన్ నడుస్తలేదు. మిషన్ నడవక మాకు ఇబ్బందులు అయ్యి రేషన్ ఇస్తలేరు. ఇంకా కూడా రాలే నాకు. మీ టోకెన్ నెంబర్ ఎంత? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను 5 గంటల నుంచి చేస్తూనే ఉన్నాం. 5 గంటల నుంచి వస్తూనే ఉన్నాం, ఇక్కడనే ఉన్నాం. ప్రస్తుతం చూస్తే ఇప్పుడు దాదాపు 36 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా జనం బారులు తీరున్నారు కేంద్రాల వద్ద. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు? మీ టోకెన్ నెంబర్ ఎంత? 6 గంటలకు వచ్చిన 32 నంబర్ వచ్చింది. మాకు 32 నంబర్ వచ్చింది. 6 గంటలకు వచ్చి నిలిచినాము. ఎందుకంటే ఇక జనాలు ఎక్కువ అయిపోయారు. ఈ 3 నెలలు ఒకసారి ఇవ్వడంలో జనాలు పబ్లిక్ ఎక్కువ వస్తారు కాబట్టి లేట్ అవుతుంది బాగా. ఇదే పరిస్థితి మనం చాలా చోట్ల చూస్తున్నాం. మనతో రేషన్ డీలర్ ఉన్నారు. చెప్పండి మేడం, ఈ సాంకేతిక సమస్యలు ఏంటి, కారణాలు ఏంటి? అంటే రద్దీ పెరగడం వల్ల, లేదంటే ఏంటి అసలు? జనాలు పొద్దున 4 గంటలకే వచ్చి ఇక్కడే పడుకుంటున్నారు సార్. మాకు ఇక్కడ మేము టోకెన్లు ఇచ్చినా కానీ వాళ్ళు కొట్టుకోవడము ఇదే సరిపోతుంది. మళ్ళీ సాంకేతిక సర్వర్ ఇష్యూ చాలా వస్తుంది. మేము గంటకు ఒక 5గురికి కూడా ఇవ్వలేకపోతున్నాం సార్. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళే వరకు 3 అవుతుంది, 3, 3:30, 4 కూడా కావస్తుంది. మళ్ళీ మేము సాయంత్రం వచ్చే 5 o'clock ఓపెన్ చేసే వరకు మళ్ళీ అదే గొడవలు. మాకు ఇదే సరిపోతుంది సార్. ఫస్ట్ నుంచి అసలు మాకు చాలా అంటే చాలా మేమే చాలా ఇదైపోతున్నాం. మాకు 3 నెలల బియ్యం ఇవ్వడం వల్ల మాకు లాభం లేదు, వాళ్ళకు లాభం లేకుండా అయిపోతుంది. ఈ సర్వర్ సమస్యల్ని మన పౌర సరఫరాల శాఖ దృష్టి తీసుకెళ్లారా? వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? వాళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాము, వస్తుంది, ఇంకో ½ an hourలో వస్తుంది, ఇంకో 15 నిమిషాలలో వస్తుంది అంటారు. 2కి వస్తుంది, మళ్ళీ 3 నుంచి మళ్ళీ సర్వర్ డౌన్ అయిపోతుంది. అంటే మనం చాలా చోట్ల మన బియ్యం కొరత అని చెప్పి అంటున్నారు. అంటే స్టాక్ రావడంలో ఆలస్యం అవుతుంది, అందువల్ల మీ పంపిణీలో జాప్యం అంటున్నారు. కొన్ని చోట్ల చూస్తున్నాం మనం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి, లాక్లు వేస్తున్నారు. సరుకులు అనేది పంపిణీ జరుగుతూనే ఉంటుంది మంచిగానే. ఒకరోజు కాబట్టి ఒకరోజు వస్తాయి. 30వ తారీఖు వరకు డేట్ ఉంది కాబట్టి మా సివిల్ సప్లై వాళ్ళు 30వ తారీఖు వరకు సరిపోని సరుకు సప్లై చేస్తానికి రెడీగా ఉన్నారు. కానీ పబ్లిక్ రెడీగా లేరు. 30 రోజుల జనాలు 3 రోజుల మీద పడితే డీలర్ అనేవారు ఎట్లిస్తారు? తెల్లారగడ్ల 1 గంటకు వచ్చి 9 గంటల వరకు ఉంటే మేము 9 గంటలకు వస్తాలకి 200 మంది ఉంటారు. మేము ఇచ్చేది 40 టోకెన్లు. 40 టోకెన్లకి గంటకు హై స్పీడ్ వస్తేనే 10 మంది కన్నా ఎక్కువ వేయలేము. అంటే 4 నుంచి 5 గంటలు ఇవ్వాల్సి వస్తుంది. సర్వర్ కనుక ఇష్యూ ఉంటే గంటకు 4 కన్నా ఎక్కువ వేయలేము. ఎంత చెప్పినా పబ్లిక్ ఇంటలేరు. 3 రోజులైంది, 4 రోజులైంది. మేము ఉదయం పూట వచ్చినాము, రాత్రి వచ్చినాం, సాయంత్రం పూట 5 గంటలకు 11 గంటలకే లైన్ స్టార్ట్ అవుతుంది. మేము 5 గంటలకు వచ్చి టోకెన్ ఇస్తే నైట్ ఆయనకి ఇస్తారు 9:30 అవుతుంది. మేము ఇన్ని గంటలు ఉంటున్నాం, ఇన్ని రోజులు అంటే మేము కూడా చేస్తున్నాం సప్లై. ఉదయం పూట 9 గంటలకు వస్తున్నాం, 2-2:30 అనుకుంటున్నాం. ఇంటికి పోయి తిని రెస్ట్ తీసుకునేసరికి 4-4:30 అవుతుంది. మళ్ళీ 5 o'clock వస్తున్నాం. టోకెన్లు మంచి మేము లాస్ట్ టోకెన్ ఇస్తే 10 అవుతుంది. ఇంటికి పోయేసరికి 11:30 అవుతుంది. తినేసరికి 12:30 అవుతుంది. ఈ 3 నెలల బియ్యం వేయడం వల్ల పబ్లిక్ లాభం లేదు, డీలర్కి ఇబ్బంది, మాకు స్టాకు పెట్టుకోవడానికి ఇబ్బంది. వర్కర్ 3 నెలలది 1 నెల ఇవ్వాలంటే ఇబ్బంది పెడుతుండు. ఎగస్ట్రా వర్కర్ను పెట్టుకోవాలి. సరే ఇవన్నీ దాటి ఎట్నోటి ఇద్దాం అనుకుంటే పబ్లిక్ ఆగుతలేరు.
మాకు సరిపోని 30 రోజులు రోజు కొంతమంది రాగలితే కొంత ఇవ్వగలుగుతాం. పబ్లిక్ కూడా ఏం చేస్తారు, 3 నెలల బియ్యం మాకు ఎందుకు, మేము నెల మోసుకపోతాం, మేము 3 నెలల బియ్యం మోసుకోలేము, మా ఇంట్లో వాళ్ళు వచ్చారు, నా కొడుకు వచ్చిండు, నాకు ఇప్పుడే కావాలి ఇస్తావయ్యమని చెప్పి ఇబ్బంది పెడతారు. మొన్న ఒక అతను తాగి వచ్చి నాకు ఎందుకు ఇవ్వని చెప్పి లేడీ డీలర్ని చాలా ఇబ్బంది పెట్టిండు. మాకు డీలర్లకు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. నెల బియ్యం ఇస్తే మేము మంచిగా ఇవ్వగలుగుతాం, పబ్లిక్ మంచిగా తీసుకోగలుగుతాం. ఎందుకు చాలా చోట్ల కొన్ని షాపులు మూసేస్తున్నాయి, ఏంటంటే స్టాక్ లేదంటున్నారు, అసలు కారణాలు ఏంటి? లేదు, మాకు సరిపోని స్టాక్ ఒక షాపుకి ఎస్బీఐ బ్యాంకులలో ఏటీఎంలలో ఎట్లా పెడతారో ప్రతి బ్యాంకుకి ఇంత, ప్రతి షాపుకి ఇంత కోటా అని ఉంటుంది, అంత కోటా సప్లై చేయగలుగుతారు. సో ఇంకో షాపు కాడికి పోవాలి, ఒకే షాపు కాడే కాబట్టి కష్టం. సప్లై అనేది 1 రోజు 2 రోజులు లేట్ అయినా మాకు సప్లై కంపల్సరీ అవుతుంది. సప్లై కాడ ఇబ్బంది లేదు, కాకపోతే పబ్లిక్ ఆగుతలేరు. సప్లై లేదంటే కోట తక్కువ ఉన్న వాళ్ళు 3 days కాగానే అయిపోతుంది, క్లోజ్ చేసుకుంటారు. మళ్ళీ ఎక్స్ట్రా కోట వస్తే 4-5 days టైం పడుతుంది. ఎక్కడ కోట ఉంటే అక్కడ పోయి తెచ్చుకోవాలి. అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనకు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోనే ఈ యొక్క రద్దీ కనిపిస్తుంది. కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? అంటే ఎక్కడ వైఫల్యం ఉంది? ఎక్కడ వైఫల్యం అంటే పల్లెటూరులలో 100%కి 50% శాతమే సేల్స్ ఇస్తారు. పల్లెటూరు నుంచి వలస వచ్చిన వాళ్ళు అవుట్స్కైట్స్ ఉంటారు కాబట్టి మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలల్లో అవుట్స్కైట్లల్లో వలసదారులు ఎక్కువ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాలనీ ఉంది, ముదిరాజ్ కాలనీ, 1000 కార్లు ఉంటాయి. 850 కార్లు పల్లెటూరియే, 150 కార్లే మా రంగారెడ్డి డిస్టిక్ మాయి. ఈ వలసదారులు ఎక్కువ అయ్యేసరికి అందరు ఇక్కడనే తీసుకోవడం వల్ల ఎక్కువ పబ్లిక్ మీద పడుతున్నారు. 30 తారీఖు దాకా 80% ఆగమంటే అవుతలేరు. ఇది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో మాత్రం తీవ్రంగా ఉంది. ఈ నెల 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ అనేది కొనసాగుతుంది. కార్డుదారులు ఎవరు తొందరపడి రావద్దు, క్రమం తప్పకుండా రాండి అని చెప్పి రేషన్ డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో కార్డుదారులు వినే పరిస్థితికి మాత్రం కనిపించడం లేదు. అయితే ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ వల్ల ఈ బియ్యం అనేది క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల పక్కదారి పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరే అవకాశం ఉండదు. కనీసం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఈ యొక్క పరిస్థితిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవర్ టు స్టూడియో. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ముకీం గెస్ట్ హౌస్తో పాటు ముకీం సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడుతున్నారు. దీని విలువ 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఐలాపూర్ తండాతో పాటు గ్రామంలో పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా ఆక్రమణలపై దృష్టి సారించింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ముకీం గెస్ట్ హౌస్తో పాటు ముకీం సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఐలాపూర్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం 1263 ఎకరాల సర్కారు భూమి ఉండగా ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే అధికారులు కాపాడుతున్నారు. దీని విలువ 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా ముకీం గెస్ట్ హౌస్ నిర్మించారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ముకీం సోదరుడు అజీం 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రభుత్వ ఇనాం భూముల్లో అనధికారికంగా భవనం నిర్మించినట్లు ప్రజావాణిలో ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు. భవనం నిర్మించిన తర్వాత ఎవరూ నివాసం ఉండకపోవడంతో కొంతమందిని అప్పటికప్పుడు భవన నిర్మాణదారుడు అద్దెలకు దించినట్లు తెలుస్తోంది. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించి ఆక్రమణలను తొలగిస్తుండటంతో పలువురు అద్దెకు ఉంటున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సడన్గా వచ్చి మేము 2 months బ్యాకే నోటీస్ ఇచ్చేసినాం.
ఖాళీ చేసేసారని చెప్పి డిస్మెంటల్ చేస్తున్నారు. రెంట్ ఉంటాం. 2 years. 2 years అయితే చెప్పలే చేయలేదు, సడన్గా వచ్చేసారు. మేము కూల కొట్టేసాం, కాల్ చేయమని చెప్పింది అంతే. ఓనర్ ఇక్కడ ఉన్నాడు, దుబాయ్లో ఉంటాడు అతను. అందరికి ఆల్ ఫ్యామిలీస్ దాదాపు 45 members ఫ్యామిలీస్ ఇది ఫర్దర్ రెంటెడ్. అప్రాక్సిమేట్లీ 15,000 రెంట్, మెయింటెనెన్స్ 2,000 చేంజ్, ఎలక్ట్రిసిటీ బిల్ ఆల్ ద వగైరా 20,000 ఇది పేదమని. ఇట్లా కూల కొట్టేస్తాం, తొందరగా రావాలి, సామాన్ తీసుకుపోదామంటే వచ్చినాం. సామాన్ తీసుకుపోతే కూడా చాలా అవకాశం లేకుండా ఉన్నది. అటువైపు అడుగులు కొడుతుండ్రు, ఇటువైపు ఇటువైపు కొడుతుండ్రు. ఎంట్రన్స్ కూడా పోలీసు వాళ్ళు ఎంటర్ కూడా చేస్తలేరు. అయితే రిక్వెస్టెడ్ మీద పోలీసు వాళ్ళతో మేము ఆటో తీసుకొచ్చుకొని ఫాలో చేయాల్సి వస్తుంది. ఇవాళ మేము ఏ రాత్రి కూడా పట్టచ్చు. మంచాలు రావాలంటే కిందికి ఎట్లా వస్తుంది, మొత్తం లిఫ్ట్లు కూడా ఎలక్ట్రిసిటీ క్లోజ్ చేసి పెట్టిర్రు. 3rd floor నుంచి కిందికి రావాలంటే ఎట్లా వస్తారు చెప్పండి కొద్దిగా. చూడన్న మనిషి అక్కడ నిలబడి ఉన్నాడు, ఇక్కడ తీసుకొచ్చి కొట్టాడు. మా వాడిని పక్కనే ఉన్నా నేను. ఖాళీ కానీ మొత్తం లోపల నన్ను చూపిస్తాను నేను. మొత్తం లోపల నీకు ఇక్కడ కనబడుతుంది. మీరు లాంగ్ లో వెళ్తే కూడా వీడియో తీసుకో. టైం కాదన్న, పొద్దున వచ్చి ఇప్పుడు వచ్చి తలుపులు కూడా ఖాళీ చేయమన్నారు. పడుకున్న వాళ్ళు వచ్చి 7:30కి వచ్చి తలుపులు కొట్టేసి ఖాళీ చేయమంటే ఎటువంటి ఖాళీ చేస్తారు చెప్పండి. మొత్తం అంత విల్లాలా ఉంటుంది. మేము రెంట్ ఉన్నా కూడా విల్లాలా ఉంటుంది. మొత్తం సెటప్ చేసి పెట్టుకున్నాం చూసుకోండి వచ్చి. ఖాయం కాదన్న, మా వాడు అసలే హ్యాండిక్యాప్ ఉన్నాడు. ఆడు ఎలా పరిగెడతాడు, నేనంటే పరిగెత్తుకుని బయటకు వచ్చా. వాడి హ్యాండిక్యాప్ ఎలా పరిగెత్తుకుని వస్తాడు చెప్పండి. మనిషి ఉన్నా నేను హైడ్రోల్ పిలుస్తుంటే కూడా కొట్టేస్తున్నా. అది ఏమన్నా చిన్న బండ, మీ ఇష్టరాజ్యం కాదు ఇది. ఓనర్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలా? ఓనర్ మొత్తం ఇసం కలిపేసి నీటిలో చంపేసేయండి. మొత్తం మేమే చేస్తాం, అందరం మొత్తం తీసుకోండి, అయిపోతుంది. ఇసం కలిపండి అన్న, ఎందుకన్నా కొన్ని వేల మంది అందరు కొన్ని వాళ్ళు నన్ను పట్ల కొడుతున్నాం. సార్ ఇన్నే ఉంటా, ఈయన బిల్డింగ్ లోనే ఉంటా. అన్ని ఉన్నాయి, అన్ని ఉన్న తర్వాత అన్ని ఉన్నాం కానీ కన్స్ట్రక్షన్ చేసినాం మొత్తం. ఇప్పుడు కావాలని టార్గెట్ చేసి మొత్తం చేస్తున్నారు. హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టడంతో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. కిందికి ఉన్న వారందరూ కూడా ఖాళీ చేసేందుకు కూడా ఐలాపూర్ హైడ్రా కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. వివరాలను మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ఐలాపురంలో ప్రభుత్వ భూములకు సంబంధించి అనధికారిక నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి హైడ్రా ఇందుకు సంబంధించినటువంటి స్పష్టమైన కారణాలను వెల్లడించడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆ భూముల మీద స్టేటస్ కో ఉన్నప్పటికీ దీని మీద ముఖ్యం అనేటువంటి ఆక్రమణదారుడు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వందల ఎకరాల భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డాడు. తాను నిర్మించుకున్నటువంటి 2006లో తాను నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌస్ కొంత మొత్తంలో భూమిని ఆక్రమించి
నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌస్ చుట్టూ భూ ఆక్రమణలకు తెరలేపినట్టుగా హైడ్రా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం 60 ఎకరాల్లో తన ఫామ్ హౌస్ ఉన్నట్లుగా హైడ్రా తేల్చింది. అంతేకాకుండా ముఖ్యం ఎవరైతే ఉన్నారో ఆక్రమణదారులకు సంబంధించినటువంటి ఒక్కొక్క విషయాన్ని కూడా హైడ్రా విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ భూములకు సంబంధించి అనధికారిక నిర్మాణాలు హైడ్రా కూల్చివేస్తున్న నిర్మాణాలకు సంబంధించి కూడా సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేస్తున్నట్టుగా కూడా దీన్ని ఖండించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ భూములకు సంబంధించి ఇప్పటి ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు ఎక్కడా స్టే విధించలేదు. దాని మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది. నిబంధనల మేరకు హైకోర్టు సూచనల మేరకే తాము నిర్మాణాలను కూల్చివేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఆక్రమణదారులకు సంబంధించి మొత్తం చిట్టా కూడా బయటపెట్టాడు. ముఖ్యంకు సంబంధించి చాలా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా గతంలో విచారణలో వెలుగు చూసినటువంటి విషయాల ఆధారంగా స్థానికులు చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఎంఏ ముఖ్యం అనే మీద దాదాపు 19 కేసులు నమోదైనట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉండడం, అదేవిధంగా ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా పేద ప్రజలకు అంటగట్టడం, 100 గజాల ఆ భూమిని 10 లక్షల చొప్పున అమ్ముకొని మొత్తం కూడా ఆక్రమణలకు తెరతీశాడు. అందుకే పేద ప్రజలు ముఖ్యంను నమ్మి ఈ ఏదైతే G+5 అంతస్తు ఉందో 6 అంతస్తుల భవనం ఉందో అందులో కొనుగోలు చేశారు. కొంతమంది అద్దెకు దిగారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అతన్ని నమ్మి పేద ప్రజలంతా కూడా భూములు కొనుగోలు చేసినట్లుగా కూడా హైడ్రా వెల్లడించడం జరిగింది. సో ముఖ్యంకి సంబంధించి మాదాపూర్లో 12 ఎకరాల విషయంలో కూడా ముఖ్యం మీద క్రిమినల్ కేసు ఉన్నట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా అతని మీద డబుల్ మర్డర్ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉన్నట్లుగా కేసులు నమోదైనట్లు హైడ్రా విచారణలో వెల్లడించడం జరిగింది. ఎంఆర్ఓను బెదిరించినటువంటి కేసులో అదేవిధంగా లేఅవుట్లకు సంబంధించినటువంటి తప్పుడు ధృవీకరణ పత్రాలతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైంది. ఇలా ముఖ్యం మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి ఆక్రమణలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి లోతైన విచారణ జరిపిన తర్వాతనే హైడ్రా ఈ కూల్చివేతలకు సిద్ధమైంది తప్ప ఎక్కడ కూడా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు. ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించి ఎక్కడ కూడా హైకోర్టు స్టే ఇవ్వలేదని కూడా రంగనాథ్ స్పష్టం చేశారు. సో ఎవరైతే ఆక్రమణదారులకు సంబంధించి ప్రభుత్వ భూములు అదేవిధంగా ఇనాం భూములకు సంబంధించినటువంటి విషయంలో ఉల్లంఘనలు జరిగి వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తూ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారో వారిని ఉపేక్షించేది లేదు. వాళ్ళు చేపట్టినటువంటి అనధికారిక నిర్మాణాలను నిబంధనల మేరకే కూల్చివేస్తామన్నట్లు కూడా హైడ్రా ప్రకటించింది. అయితే ఇదే సమయంలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజల జోలికి వెళ్లడం లేదు. ఫామ్ హౌస్లో ఏవైతే అనధికారికంగా 60 ఎకరాల్లో నిర్మించినటువంటి ఫామ్ హౌస్ ఉందో ప్రభుత్వ భూముల్లో నిర్మించినటువంటి ఆ ఫామ్ హౌస్తో పాటు అనధికారికంగా నిర్మించినటువంటి 6 అంతస్తుల భవనాన్ని మాత్రమే కూల్చివేస్తున్నట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించడం జరిగింది. సతీష్. సమస్యల పరిష్కారం కోసం ఆర్టిజన్లు నిరవధిక సమ్మె 4వ రోజు కొనసాగుతోంది. మరోపక్క విద్యుత్ సంస్థలు ఆర్టిజన్లపై కఠిన చర్యలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే హెల్త్ సర్వీసులు నిలిపివేశాయి. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. మింటి కాంపౌండ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టిజన్లు 4 రోజులుగా సమ్మెకు దిగారు. నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనము మింటి కాంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందున్నటువంటి ఆర్టిజన్ల నిరవధిక సమ్మె దగ్గర ఉన్నాం. ఇంతకీ వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ నిరవధిక సమ్మెలోకి దిగారు, వాళ్ళు కోరుకుంటున్న ఏంటి వాళ్ళని అర్థం. సార్ ఇంతకీ ఏంటి మీ సమస్యలు ఏంటి? మాకేం లేదండి, మాకు కొన్ని సంవత్సరాలుగా నేను ఇదే సంస్థలో చాలా కాలం పనిచేశాను. పనిచేసినప్పుడు ఏమైందంటే మాకు ఇంట్లో సమస్యలు రావడం జరిగింది. మా పాపని నేనే చూసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ టైంలో నాకు కొంచెం టైం అంటే ఇవ్వడం కుదరదని చెప్పారు. మీరు కంపల్సరీ మేము చెప్పినప్పుడే రావాలి, చెప్పినప్పుడే వెళ్ళాలి అని చెప్పారు. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ వ్యవస్థలో ఎవరైనా చనిపోయినా ఏదైనా వాళ్ళకి సమస్యలు వచ్చినా ఇట్లున్నది చెప్తే వాళ్ళు పట్టించుకునేదే లేదు. కాబట్టి వాళ్ళకి మేమే ఏం చేస్తామంటే ఇంత పైసలు చేసుకొని వాళ్ళకి ఇంత. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటన ఎప్పుడైనా జరిగిందండి? 2-3 సార్లు జరిగింది.
నేను సిపిటిఐలో ఇక్కడి నుంచి కార్పొరేట్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి సిపిటిఐలో పనిచేయడం జరిగింది. అక్కడ పోల్ మీద ఎక్కిన ఒక అతను చనిపోవడం జరిగింది. వాళ్ళకి మేము ఇక్కడ డిపార్ట్మెంట్కి ఆ శవం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అడిగితే కూడా ఏం చేయలేకపోయారు. ఆ శవదహనానికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పైసలు లేకుండా అయిపోయినాయి అనమాట. ఆ టైంలో మేమే మొత్తం యూనియన్ వాళ్ళందరం కలిసి పైసలు వేసుకొని 2 లక్షలు 10 లక్షలు జమ చేసి వాళ్ళకు ఇట్లా మొత్తం ఆ సర్కిల్ నుంచి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఆ యూనియన్కి సంబంధించిన వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. మీరు చెప్పండి మేడం, ఏంటి అసలు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 20-30 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారండి. ఇప్పుడు లివింగ్ కాస్ట్ మొత్తం పెరిగిపోయింది. ఈ హైదరాబాద్లో ఇంత రేట్స్ అని ప్రతి ఒక్కటి రేట్స్ పెరుగుతున్నప్పుడు మా శాలరీస్ మాత్రం 20-30 దగ్గరనే ఆగిపోయి ఉన్నాయి. అట్లాంటి శాలరీస్తోని మేము లైఫ్ గడపాలంటే చాలా కష్టము. మెడికల్ది కూడా మాకు ఫెసిలిటీస్ ఎక్కువ లేవు. మెడికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా కూడా మాకు చాలా లిమిటెడ్గా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఒకవేళ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అమౌంట్ ఏం రావట్లేదు చేతికి. రీసెంట్గా లక్ష్మి అని మా కొలీగ్ రిటైర్మెంట్ అయ్యింది. ఆమెకు చేతికి ఒక 30,000 కూడా రాలేదు డిపార్ట్మెంట్ తరఫున. మేము ఆర్టిజన్స్ అందరము 500 వేసుకొని ఆమెకు రిటైర్మెంట్ ఫంక్షన్ చేసి ఆమెకు ఒక 1 lakh వరకు అరేంజ్ చేసి మేము ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి హీనమైన పరిస్థితి ఉన్నది. దానికంటే ముందు వాళ్ళ సిస్టరు ఆమె కూడా లక్ష్మి అని ఆమె కూడా రిటైర్ అయ్యింది. ఆమె రిటైర్మెంట్కి అయితే అసలు ఏమాత్రం ఒక సింగిల్ రూపీ కూడా ఆమెకు రాలేదు. ఆమె అంటే 30 ఇయర్స్ ఆమె ఇక్కడ సర్వీస్ చేసింది. 30 ఇయర్స్ ఆమె లైఫ్ మొత్తం గడిపింది ఇక్కడ. ఆమె రిటైర్మెంట్ సర్వీస్ అయిపోయింది, మీరు రాకూడదు అని చెప్పేసి పంపించడం జరిగింది ఆమెకు. ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఇక్కడ. వీళ్ళు ఇప్పుడు మేనేజ్మెంట్ ఆలోచించాల్సింది అదే, వీళ్ళ జీతాలు ఎంత, ఇట్లాంటి శాలరీస్తో వీళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళ లైఫ్లో ఎట్లా, పిల్లలు లైఫ్ అంతా ఉంటుంది కదా పిల్లలది అన్ని. ఈ సంస్థకు మనం జీవితాన్ని గడుపుతున్నప్పుడు అన్నీ ఆలోచించుకోవాలి కదా. ఈ అమౌంట్ ఎట్లా సరిపోతుంది పిల్లల ఎడ్యుకేషన్కి కానీ మెడికల్కి కానీ ప్రతిదానికి ఇబ్బందిగా ఉన్నది మాకు చాలా. మీరు చెప్పండి, మీరు హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూనే ఉంటారు, ఏంటి అసలు? జనరలీ నా సెల్ఫ్ది చెప్తున్నాను. లాస్ట్ 2017లో నాకు రోడ్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ నాకు ఇంజూర్డ్ అయింది. ఇంజూర్డ్ అయిన తర్వాత నియర్లీ హాస్పిటల్లో 25 days హాస్పిటల్లో ఉండే. 25 హాస్పిటల్ డేస్ ఉండే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నియర్లీ 3 months బెడ్ రెస్ట్ల మీద ఉండే. నేను సర్జరీ అయింది. దాంట్లో వచ్చి నేను ఇక్కడ చేస్తే నాకు 30 daysది లీవ్స్ నాకు శాంక్షన్ చేశారు. మిగతా 2 monthsది మా కొలీగ్స్ ఎవ్రీ కొలీగ్స్ 1,000 రూపీస్ ఇచ్చి అది నాకు మద్దతు చేశారు. మన డిపార్ట్మెంట్ నుంచి నాకు ఏం మద్దతు రాలేదు, ఉట్టి 30 days తప్ప. మళ్ళీ దీని తర్వాత ఆఫ్టర్ 4 years తర్వాత నేను రీసర్జరింగ్ చేసి రాడ్ తీసిన తర్వాత పోతే మాకు మెడికల్ లీవ్స్ అని మాకు ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పారు. ఆ హాస్పిటల్ పోయి మేము ఇన్సూరెన్స్ కోసం పోతే అక్కడ ఏం కాదండి, మీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇంత డబ్బులు రావు, అది డాక్టర్ ఫీజు కూడా కాదు, మీరు రావాలంటే మాకు ఇంత డబ్బులు కట్టిరండి అంటే నేను పోయి మా జిఎమ్స్కి అందరికీ చెప్తే అట్లానే నడుస్తుంది, మీరు ఏదైనా కావాలంటే చూసుకోండి లేకుంటే అంటే ఓకే అని నేనేం చేసా, పర్సనల్ మా ఫ్రెండ్స్తో హ్యాండ్ లోన్ తీసుకున్నాను. 90,000 ఖర్చు అయింది. నాకు ఖర్చు అయితే అది రియంబర్స్మెంట్ కోసం పెట్టాను. నేను పెడితే నాకు 24,400 వచ్చింది. 90,000 ఎక్కడ, 24,000. మాది చిన్న అంటే మా కుటుంబం చిన్నది, మాకు ఎవరి బ్యాక్ సపోర్ట్ ఉండదు, రెంట్ కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి. నేను పోయే దారి నాకు కొంచెం లాంగ్ ఉంది, అది పోవాలి రావాలంటే నాకు కష్టమవుతుంది. దానికోసం మేము ఏమంటున్నాము, ఎక్కువ మాకు జీతం ఏమని చెప్తలే, ఉట్టి ఏపీఎస్సీ రూల్స్లో ఏమేమి వస్తాయి అది మాకు ఏమన్నారు అంతే అండి. ఓకే, ఇది ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి కదా కదిలిస్తే కన్నింటి పర్యటన అవుతున్నారు. వీళ్ళు చెప్పేది ఒకటే, ఒకే సంస్థలో ఒకే వేతనం ఇవ్వాలంటున్నారు, అదేవిధంగా ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయాలంటున్నారు. అవి చేస్తేనే మా పోయినటువంటి జీతము తిరిగి వస్తుందని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు లేదంటే ప్రభుత్వానికి కావచ్చు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు. శివారు ప్రాంతాల్లో ఉండే సెల్ టవర్ బ్యాటరీలు చోరీ చేస్తున్న దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో ఉన్న 5గురిని అరెస్టు చేయగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన నిందితులు ఓ ముఠాగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ టవర్లలోని బ్యాటరీలు చోరీ చేసి మహారాష్ట్రలోని గచ్రోలీ ప్రాంతంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ కమిషనరేట్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 14 కేసుల్లో ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
హనుమకొండ జిల్లా అనంతసాగర్లో జరిగిన చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు టెక్నాలజీ సహాయంతో నిందితులను ట్రాక్ చేసి దేవన్నపేట టోల్ గేట్ వద్ద అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సో దీంట్లో బేసికలీ ఎట్లా చేశారు అంటే, ఇది కోంపల్లి గణేష్ అని ఉన్నాడు. ఇతను అక్కడ డిస్ట్రిక్ట్ టెలికాం మేనేజర్ నల్గొండలో, ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బొంగర్ల సుధాకర్ అని ఉన్నాడు. ఇతను జనరేటర్స్ రిపేర్ చేస్తారు. బేసికల్గా అది సెల్ టవర్ దగ్గర ఉన్న జనరేటర్స్. అట్లాగే శివాజీ అని ఉన్నాడు. ఇతను డీజిల్ సప్లై చేస్తారు సెల్ టవర్స్ కి. సో అందుకే వీళ్ళందరూ కూడా అది ఇన్సైడర్స్ లాగానే ఉన్నారు. వీళ్ళకి తెలుసు దట్ అక్కడ టవర్స్ దగ్గర సిస్టమ్ ఏముంటది, ఎట్లా ఉంటది. దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు, ఒక టవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా బ్యాటరీస్ ఉంటాయి, కానీ అన్ని తీసుకోకుండా 1-2 బ్యాటరీస్ అట్లా వాళ్ళు తీసుకొని వెళ్ళి బ్యాటరీస్ ని ముఖ్యంగా వాళ్ళు మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో అక్కడ అమ్ముకుంటున్నారు. వీళ్ళకి తర్వాత మిగతా అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో సురేష్, దాన్ నరసింహ, దాన్ అశోక్, వీళ్ళందరూ కూడా నల్గొండ వాళ్ళే. వీళ్ళు కూడా దీంట్లోనే ఇన్వాల్వ్, వీళ్ళతోటే కలుసుకున్నారు. అండ్ అంతా ఇట్లా ప్లానింగ్ చేసుకొని 144 బ్యాటరీస్ ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. టోటల్ అంతా కలిపి 2,60,000 వరకు ఇది వాళ్ళ దగ్గర ప్రాపర్టీ వాల్యూ సీజ్ చేయడం జరిగింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పోలీస్ శాఖలో పనిచేసి మరణించిన ఉద్యోగుల వివరాలను అడ్డుపెట్టుకుని నకిలీ అకౌంట్ల ద్వారా సుమారు 1,40,00,000 రూపాయల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు సంబంధించి ఏసీపీ టాస్క్ ఫోర్స్ వాసాల సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్య నిందితుడు హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, అతనికి సహకరించిన రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైవి మునిరామయ్య నకిలీ ఖాతాలు సృష్టించడంలో భాగస్వాములైన 3 ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినా, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినా శాఖాపరంగా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో ఇంతకుముందు పనిచేసిన పర్సన్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ అండ్ ఇక్కడ పనిచేసిన రిటైర్డ్ ఏఓ మునిరామయ్య, ఇంకా 3 ప్రైవేట్ పర్సన్స్, టోటల్ 5 పర్సన్స్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు కన్స్పైర్ చేసి 3 డిసీజ్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఎంప్లాయీ ఐడి యూజ్ చేసుకొని వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీ లాగా చూపించారు బై డూయింగ్ సమ్ మ్యానిపులేషన్ ఇన్ IFMIS పోర్టల్. జూలై 2022 నుంచి ఒక ఐడిలో నవంబర్ 2020 నుంచి రెగ్యులర్గా శాలరీ క్లెయిమ్ చేసుకున్నారు. టోటల్గా చూస్తే ఒక ఐడిలో 53 lakhs, ఒక ఐడిలో 39.79 lakhs, ఒక ఐడిలో 47.3 lakhs, టోటల్ 1,40,18,308 రూపీస్ వర్త్ శాలరీ క్లెయిమ్ చేయడం జరిగింది. ఆయన పోలీసు చేసే పనులు మాత్రం వృత్తికి కళంకం తెచ్చేవి. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలే ఆయన లక్ష్యం. వీడియోలు తీస్తారు, బెదిరిస్తారు, డబ్బులు వసూలు చేస్తారు. ఇది పల్నాడు జిల్లాలోని ఓ ఏఎస్ఐ నిర్వాకం. ఇప్పుడు ఈ పోలీసు అధికారి ఘనకార్యాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్లలోని ఓ ఏఎస్ఐ వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలు కనిపిస్తే చాలు ఈ పోలీసు రెచ్చిపోతారు. వారి వద్దకు వెళ్లి వీడియోలు తీస్తారు, బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ మహిళలు, యువతులను వేధిస్తారు. ఇప్పటికీ ఇలా 100 మంది వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ఈ ఏఎస్ఐ తీసిన బెదిరింపు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోలు తీసేందుకు జమ్మల మడకకు చెందిన ఆటో డ్రైవర్ సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాచర్లకు చెందిన వ్యాపారి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో తీసి వారిని బెదిరించి పలు దఫాలుగా సొమ్ము తీసుకున్నట్లు సమాచారం. ఏఎస్ఐ వీడియోల విషయం తమ దృష్టికి వచ్చినట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు స్థానిక ఎస్ఐ, కానిస్టేబుల్ కూడా ఇదే తరహాలో మహిళలను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలులో 2 దొంగలు హల్చల్ చేశారు. హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనంపై వచ్చి 2 మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లారు. ఓ కుటుంబం వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించింది, కానీ దొరకలేదు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గుత్తి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సునీత అనే మహిళ ఇంటి ముందు ఫోన్ మాట్లాడుతూ ఉంది.
అక్కడికి వచ్చిన దుండగులు ఆమె మెడలోని చైన్ లాక్కెళ్లారు. ఆ తర్వాత సంతోష్ నగర్లోని నాగమణి అనే మహిళ ఇంటి ముందు కూర్చొని ఉండగా ఆమె గొలుసు కూడా దొంగిలించారు. వెంటనే నాగమణి కుటుంబ సభ్యులు యువకులను వెంబడించారు. ఓ వ్యక్తి బైక్ని బలంగా ఢీకొట్టడంతో దొంగలు కింద పడ్డారు. బైక్ను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 2 ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సరుకులు నిల్వ చేసే గోదాంలో పకోడీ తయారీ కలకలం సృష్టించింది. కొండ కింద పుష్కరిణి వద్ద ఉన్న గోదాంలో ఆలయ ప్రసాదాల తయారీకి అన్నప్రసాద వితరణకు సంబంధించిన సరుకు ఉంటుంది. అయితే గోదాంలో కాజుతో పాటు పలు సరుకులు నిల్వ చేస్తారు. ఈ క్రమంలో గోదాంలో విధులు నిర్వహించే సిబ్బంది కాజు ఇతర సామాగ్రితో పకోడీ తయారు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. పకోడీని ఆలయ ప్రసాదాల కవర్లో ప్యాక్ చేసి అధికారులకు సిబ్బందికి తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదాంలోని సరుకు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఈవోను వివరణ కోరగా ఘటనపై విచారణ జరిపి శాఖాపరమైన పలు చర్యలు తీసుకుంటామని ఈవో భవానీ శంకర్ తెలిపారు. తమిళ స్టార్ హీరో టీవీకే అధినేత విజయ్ జననాయకన్ చిత్రం లీక్ అవడంపై తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనను అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్యలు తీవ్రంగా ఖండించారు. సినిమా ఆన్లైన్ లీక్ అవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని రజనీకాంత్ అన్నారు. ఇది ఎంతో బాధాకరమని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. సెన్సార్ జాప్యం వల్లే సినిమా లీక్ అయిందని మరో స్టార్ హీరో కమల్ హాసన్ ఆరోపించారు. సినిమా లీక్ అవటం అనుకోకుండా జరిగిన విషయం కాదని, ఇది వ్యవస్థ వైఫల్య ఫలితమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సెన్సార్ బోర్డులో జరిగిన విపరీతమైన జాప్యం పైరసీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందని మండిపడ్డారు. సినిమాకి అన్యాయం జరిగిందని నటుడు సూర్య అన్నారు. చిత్ర బృందం పడిన కష్టం బూడిద పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. లీక్ అయిన సన్నివేశాలను చూడవద్దని, షేర్ చేయవద్దని సూర్య కోరారు. సినిమా దురదృష్టవశాత్తు లీక్ కావడం తననెంతో ఆందోళనకు గురి చేసిందని తెలుగు అగ్రనటుడు చిరంజీవి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీ ఢిల్లీకి దాసోహమైందని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. ఒక ద్రవిడ పార్టీ ఈ స్థాయికి దిగజారిపోవడం తనను నిరాశపరిచిందన్నారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయమని ఎద్దేవా చేశారు. పుదుకొట్టైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్టాలిన్ ఈ నెల 23న జరగనున్న శాసనసభ ఎన్నికలను ఢిల్లీ, తమిళనాడు మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. తమకు వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు జట్టుకట్టినా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల స్పందన చూస్తుంటే తమ కూటమి మొత్తం 234 స్థానాల్లో గెలిచే సూచనలు కనిపిస్తున్నాయని స్టాలిన్ తెలిపారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రజలు చర్చించుకోకుండా ఉండేందుకు పళనిస్వామి తన కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి మహిళా రిజర్వేషన్ను ఆయుధంగా ఉపయోగించుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రయత్నిస్తుందని స్టాలిన్ ఆరోపించారు. మహిళలు గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు తాము ప్రకటించిన 8,000 రూపాయల కూపన్లు స్థానిక ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేస్తోందని స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ శాంతి చర్చలకు సర్వం సిద్ధమైంది. ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ ఇరుపక్షాల మధ్య భేటీ జరగనుంది. ఇప్పటికే అమెరికా, ఇరాన్ ప్రతినిధుల బృందాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తూ ఉండగా, ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగేర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా 2 డిమాండ్లు నెరవేర్చాలని ఇరాన్ షరతు విధించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వెంటనే ఆపాలని, స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులు విధించింది. అటు శాంతి చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా ఇరాన్ చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉండే రెడ్ జోన్ను సాయుధ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరం అంతటా సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. 10,000 మందికి పైగా పోలీసు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. లెబనాన్లో దాడులు ఆపాలని ఇరాన్ డిమాండ్లు, శాంతి చర్చలకు ఇజ్రాయెల్ అంగీకరించినా కూడా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇజ్రాయెల్, హెజ్బొల్లా ఇవాళ కూడా పరస్పరం దాడులు చేసుకున్నాయి. దక్షిణ లెబనాన్లోని కీలక పట్టణాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసినట్లు లెబనీస్ మీడియా పేర్కొంది. నబాతియేలోని తౌల్, జబ్చిట్ పట్టణాల్లో నివాస భవనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిందని వెల్లడించింది. ఈ దాడుల్లో 3 ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అయితే ఈ దాడులను ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించలేదు. అటు ఈ తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైనికులపై దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రాంతాలపై విరుచుకుపడినట్లు ధృవీకరించింది. లెబనాన్ నుంచి తమ భూభాగంలోకి వచ్చిన డ్రోన్ను గుర్తించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం IDF పేర్కొంది. దీంతో పశ్చిమ ఇజ్రాయెల్ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తం చేస్తూ ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. అటు లెబనాన్తో నేరుగా శాంతి చర్చలు జరిపేందుకు అంగీకరించినప్పటికీ హెజ్బొల్లాతో కాల్పుల విరమణ అంశంపై చర్చించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ మేరకు అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి ఎహిల్ లైటర్ తెలిపారు. మెదక్ పట్టణంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి కలెక్టర్కు తమ సమస్యలను తెలియజేశారు. హాస్టల్లో నెలకొన్న పరిస్థితులను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్న నర్సింగ్ విద్యార్థులతో మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖి. నర్సింగ్ కళాశాలకు చెందినటువంటి 120 మంది విద్యార్థినులు మెదక్ కలెక్టరేట్ కు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా 2 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మెదక్ కలెక్టరేట్ ముందు మరియు మెదక్ పట్టణంలో ఉన్నటువంటి రామ్దాస్ చౌరస్తా ముందు ధర్నా అనేటువంటి నిర్వహించడం జరిగింది. అసలు ఈ విద్యార్థినులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి విషయాన్ని మరి ఆ విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే మాకు వాష్రూమ్ ఫెసిలిటీస్ సమంగా లేవు సార్. దాని తర్వాత ఇంకోటి మెస్ ఫుడ్ కూడా సమంగా లేదు సార్. మేము ఫుడ్ తినలేకపోతున్నాం సార్. మాకు 3 పూటలు రైస్, పప్పు తప్ప మిగతా ఏది పెట్టట్లేదు సార్. ఆ ఫుడ్ లో కూడా మళ్ళీ పాచిపోయిన అన్నం పెడుతున్నారు. పాచిపోయిన అన్నం తినాలి. ఏమన్నా ఫుడ్ గురించి కంప్లైంట్ ఇస్తే నాకు తెలియదమ్మా, మీరే చూసుకోండి, మీరే మాట్లాడుకోండి, ఫుడ్ కాంట్రాక్టర్ ని మీరే మాట్లాడుకొని పెట్టించుకోండి అని అంటున్నారు సార్. మళ్ళీ మేము ప్రతి మంత్ హాస్టల్ కి మనీ పే చేస్తున్నాం సార్. హాస్టల్ కి 350 పే చేస్తున్నాము, మెస్ కి 3100 పే చేస్తున్నాము. బస్ మనీ మేము క్లినికల్స్ కి వెళ్తాం కదా సార్. క్లినికల్స్ కి వెళ్తే దానికోసం అని బస్ మనీ కోసం మేము పర్ మంత్ 2000 పే చేస్తున్నాం సార్. మెస్ వాళ్ళని ఇట్లా ఫుడ్ మాకు మంచిగా పెట్టట్లేదు ఆంటీ, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే మేమేం చక్కగా పెట్టట్లేదు, మేమేం చేస్తున్నాం, మేము వాళ్ళు ఇచ్చినదే మేము వండుతున్నాం అని అంటారు సార్. ప్రిన్సిపల్ మేడంకి చెప్తే నాకు తెలియదమ్మా, నేను మాట్లాడినా గానీ వాళ్ళు ఏం నా మాట వినట్లేదంటే ప్రిన్సిపల్ మాటనే వినప్పుడు మా మాట ఏం వింటారు సార్ చెప్పండి వాళ్ళు. మీరందరికి కూడా ఉన్నటువంటి వాష్రూమ్స్ అన్ని సరిపెట్టున్నాయా? లేదు సార్, ఒకటే వాష్రూమ్ ఫర్ 120 మెంబర్స్ కి సార్. ఒకటే వాష్రూమ్, ఒక వాష్రూమ్ తప్ప మిగతా అన్ని మేమే క్లీన్ చేసుకుంటాం సార్. గ్రౌండ్ తో సహా మేమే క్లీన్ చేస్తాము. హాస్టల్ అంతా మేమే క్లీన్ చేసుకుంటాం సార్. ఇక్కడ డ్రైనేజ్ కూడా మేమే మట్టి పోసి అంతనం చేసినాం సార్. వర్కర్స్ లేరు, వర్కర్స్ కి కూడా ఫస్ట్ ఇయర్ లో మేమే మనీ ఇచ్చినాము. స్టైఫండ్ కూడా వస్తలేదు సార్. మాకు వాటర్ కూడా సరిగ్గా రావు సార్. ఇవన్నీ మేము క్లీన్ చేసుకుంటున్నాం సార్. హాస్టల్స్ అవన్నీ క్లీన్ వాష్రూమ్స్ ఒక్క క్లీన్ చేపిమంటే నేనెందుకు చేపియాలి? నువ్వు ఏమన్నా ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటే నువ్వు ఆ ప్రిన్సిపల్, నేను ఆ ప్రిన్సిపల్ అని మాట్లాడతా సార్. ఏమంటే ఈ రోజు కూడా ప్రాబ్లమ్స్ చెప్పడానికి వెళ్తే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతున్నారు సార్. ఒక రోజు అయితే మేము కంప్లైంట్ చెప్పడానికి ప్రాబ్లమ్స్ చెప్పడానికి వెళ్తే డోర్ మా ముఖం మీద వేసింది సార్. 2 hours అక్కడనే కూర్చున్నాం, అయినా కానీ డోర్ తీయలేదు సార్ మాకైతే. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతోంది. శేఖర్, మెదక్ నుండి. కన్నీళ్లను తుడిచి ధైర్యం చెప్పాల్సిన కుమారులే ఆ తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన పలువురిని కలచివేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన చుక్క రమానే వృద్ధురాలి భర్త ఈ మధ్యనే చనిపోగా ఆమె కుమారులు ఇంట్లో నుంచి గెంటివేశారు. 3 లక్షల రూపాయలతో పాటు 6 తులాల బంగారం గుంజుకున్నారని రోధిస్తూ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. నా పేరు రమ. నా కొడుకులు నా భర్త చనిపోయి 11 రోజులు అయింది. పెద్ద కర్మ చేసింది. పెద్ద కర్మ తెల్లారి నన్ను కొట్టి వెళ్ళగొట్టింది. నీకేం హక్కు లేదు ఇంట్లో, నువ్వు వెళ్ళిపో, లేకుండా చంపుతాం అని బెదిరిస్తుంది. నా బిడ్డ అరుచుకుంటున్నది.
ఇన్ని రోజులు ఏం పెట్టలేదు. నా బిడ్డ వేసుకుంటే నా బిడ్డ కూడా పెద్ద కాళ్ళకు అంత ఖర్చు దవాఖాన ఖర్చు అని నా బిడ్డని పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళని చంపుతానని బెదిరిస్తున్నాడు, నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు రక్షణ కావాలి, నా ఇంట్లో నేను ఉండాలి. ఇప్పుడు ఇంటి పోయేదాకా నా ఇంట్లో నేను ఉండాలి.